అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్. మా మరిది వాళ్ళ గృహప్రవేశం మార్నింగ్ పూజ చేసుకొని ఇక అందరం కూడా రెడీ అయిపోయాము గృహప్రవేశానికి వెళ్ళడానికి. యాక్చువల్గా అయితే గృహప్రవేశం మార్నింగ్ 5కి అన్నారు, కానీ మేము అప్పుడు వెళ్ళలేకపోయామండి. మా వారికి మార్నింగ్ షిఫ్ట్. అందుకే ఇక మా వారు మార్నింగ్ షిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి ఇక అక్కడికైతే వెళ్ళాము. ఇదిగోండి వాళ్ళ హౌస్. యాక్చువల్గా కింద ఫ్లోర్ వాళ్ళది ఎప్పుడో గృహప్రవేశం చేశారు, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వేశారు. యాక్చువల్గా కింద ఫ్లోర్ వేసినప్పుడు అందరినీ పిలిచి చాలా బాగా చేశారు. ఇప్పుడు చిన్నగా పై ఫ్లోర్ వేసుకున్నారు, అందుకే ఓన్లీ రిలేటివ్స్నే పిలిచారు. మా కొండపల్లిలో మా రిలేటివ్స్ అన్నదమ్ములు అందరూ కలిపి 5 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక మా 5 ఫ్యామిలీస్ కలిపి సరదాగా చేసుకున్నాము. యాక్చువల్గా అందరూ వండి అటు ఇటుగా లంచ్ టైంకే వెళ్ళాల్సి వచ్చింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉండడం వల్ల. అందరం కలిసి పై ఫ్లోర్కి అయితే వచ్చేసాము. పై ఫ్లోర్ అని చాలా బాగా కట్టుకున్నారు. చూడండి ఈ విధంగా కట్టుకున్నారు. మీకు హౌస్ ఎలా ఉందో చూపిస్తున్నాను. మేము వెళ్ళేసరికి మా తోడి కోడలు వాళ్ళు, అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలి కోడలు, ఇక వాళ్ళు భోజనం చేసి బయలుదేరుతున్నారు. అక్క నేను 11 నుంచి వెయిట్ చేస్తున్నాను అక్క మీ గురించి అనేసి అన్నారు. మరి తప్పదు కదండి, మా వారు ఫస్ట్ షిఫ్ట్ నుంచి వచ్చే వరకు మాకైతే రావడం అవ్వలేదు. ఇక దాంతో కాసేపు మాట్లాడి ఇక మేము హౌస్ అంతా కూడా చూస్తున్నాము. చూడండి మీకు కూడా హౌస్ చూపిస్తున్నాము. మేము హౌస్ అంతా చూసి వాళ్ళకి విష్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఇక భోజనం చేసాము. మా తోటికోడలు వాళ్ళకైతే కొంచెం లేట్ అయింది. మా బావగారు తోటికోడలు కాసేపు అయిన తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది. అందుకే పాపం లేట్గా భోజనం చేశారు. ఇదిగోండి అత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అవుతారు రాజత్తయ్య. ఇక వాళ్ళు అందరూ కలిసి భోజనం చేశారు. లేడీస్ అందరూ భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత ఇక అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్న. ఆడవాళ్ళంటే తెలిసిందే కదండి, అన్ని రకాల మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక మా భోజనాలు అన్నీ అయిన తర్వాత మా వారు ఇక వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. మా రిలేటివ్స్ని మీకు కూడా చూపిస్తున్నాను. మా మరిది కృష్ణ, తను మా అత్తయ్య వాళ్ళ చెల్లెలి కొడుకు. ఇక ఇదిగోండి ఫస్ట్ రూమ్లోనే ఈ విధంగా సెట్ చేసి మార్నింగే పాలు పొంగించారట. ఇంకొక మరిది తిను ఆది, తను ఇందాక చెప్పాను కదా కృష్ణ అని, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలి కొడుకులు ఇద్దరు కూడా. మా భోజనాలు అయిపోయినాయి కదా, ఇక వీళ్ళ భోజనాలు అయితే అవుతూ ఉన్నాయి. ఇక మా వారైతే మాతోనే భోజనం చేశారు. ఇక మా తోటికోడలు వాళ్ళ నాన్నగారు ఆది, మా బావగారు, ఇక కృష్ణ, ఇక వీళ్ళందరూ కూడా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటే మేము కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉన్నాము. అందరం కలిసామంటే భలే సరదాగా ఉంటుంది. ఏ అకేషన్ అయినా సరే మా 5 ఫ్యామిలీలు కలిసి సరదాగా చేసుకుంటూ ఉంటాము.
రెడీ ఫోటో పిల్ల నవ్వు. వీడు చూడండి, ఈ బుడ్డిగాడు మా మరిది ఆది వాళ్ళ చిన్నబ్బాయి క్రియాంష్. వీడు అసలు ఫోటో తీస్తానురా అంటే నువ్వు వాడు పరుగులు పరుగులు పెడుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ మూలకెళ్ళి దాక్కుంటున్నాడు. మీరు చూడండి, చూడు కరోహిత్ అందులోనే దూరి. ఓయ్ బుడ్డి బుడ్డి, అమ్మో అదేంటి అక్కడ, అమ్మో అమ్మో. నాకు 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 నాకే నాకే మరి నాకే చిన్నది. అమ్మో అమ్మో. ఇడిచిడి 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 ఇడిచిడి. క్రియాంష్ 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 ఇటు చూడాలి. వాడు చూడండి, ఇటు చూడరా ఒక్కసారి అంటే అస్సలు చూడలేదు. అది చూడండి, చిన్నిగా భలే బుజ్జిగా తింటూ ఉన్నాడు. కొంచెం బెటరా అంటే చూడండి అస్సలు భలే క్యూట్గా ఉన్నాడు కదా. వాడితో కాసేపు ఆడుకొని ఇక చూడండి అన్నదమ్ములు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక అందరం కూడా మాట్లాడుకొని ఇక తను తాంబూలం ఇచ్చింది, తను తీసుకొని ఇక ఇంటికైతే అందరం కలిసి రిటర్న్ అయ్యాము. ఇంతకీ ఎవరిది గృహప్రవేశం అనేది చెప్పలేదు కదా. మా మరిది ఆది వాళ్ళ గృహప్రవేశము, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలి కొడుకు తను. ఇక తనతోనే మాట్లాడుతున్నాము. ఇదిగోండి ఆది వాళ్ళదే గృహప్రవేశం జరిగింది, వాళ్ళే హౌస్ కట్టుకున్నారు. ఆ పైప్ లైన్స్ ఏ విధంగా చేశారో అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళతోనూ సరదాగా జోక్స్ వేసుకుంటూ. అలా గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. ఈ గృహప్రవేశం కంటే అందరూ 5 ఫ్యామిలీస్ కూడా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా జోక్స్ వేసుకుంటూ మంచి టైం అయితే అందరం కలిసి స్పెండ్ చేసాము. ఇక గృహప్రవేశం అయిన తర్వాత అందరం కలిసి ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయ్యాము. ఇక్కడ చీర తాంబూలం అన్నీ ఏమిటి అనుకుంటున్నారా? మాఘమాసం కదండి, మా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి చీర తాంబూలం పసుపు కుంకుమ ఇవ్వడానికైతే బయలుదేరుతున్నాము. మాఘమాసం దశమి రోజు వెళ్దామనేసి ఇక అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి అన్నీ కూడా ముందు రోజు నేను సిద్ధం చేసుకున్నాను. ముఖ్యమైన నెలల్లో కంపల్సరీ నేను వెళ్ళి అమ్మవారికి చీర తాంబూలం పెట్టి వస్తూ ఉంటాను. ఆషాఢ మాసం అని, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసము, ఇంకా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ విధంగా చీర తాంబూలం పెట్టి వస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. మాఘమాసం కదా, అమ్మవారికి చీర పసుపు కుంకుమ ఇవ్వడానికి వెళ్తున్నాము. పిల్లలైతే స్కూల్కి కాలేజ్కి వెళ్ళారు. ఇక నేను మా వారు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని అయితే బయలుదేరాము. వెళ్ళేటప్పుడు అండి కంపల్సరీ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, కంపల్సరీ దండం పెట్టుకొని బయలుదేరుతాము ఎక్కడికి వెళ్ళినా సరే. వెళ్ళేదారిలో ఈ విధంగా మా వారు జాబ్ చేస్తున్నారు కదా, ఎడిటిపిఎస్ అయితే కనిపిస్తుంది, మీరు చూడండి. కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తే బయట చాలా బైక్స్ కార్స్ ఉన్నాయండి. చాలా ఎక్కువసేపు పడుతుందేమో అనుకున్నాం, కానీ
దర్శనం అయితే జస్ట్ ఒక 10 మినిట్స్లోనే అయిపోయింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలాసేపు అమ్మవారిని చూడనిచ్చారు. ఎక్కువ జనాభా లోపలైతే లేరులేండి. అందుకనే ఒక 2-3 మినిట్స్ ఆ విధంగానే అలా అమ్మవారిని చూడడానికి మాకు అవకాశం కుదిరింది. ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నేను తీసుకెళ్ళిన చీర తాంబూల అమ్మవారికి చూపించి ఇక తర్వాత కౌంటర్లో ఇచ్చేసాను. అమ్మవారి దర్శనం చాలా చాలా బాగా జరిగిందండి. చాలా మనసుకు తృప్తిగా అనిపించింది. మేము వెళ్ళిన రోజు అయితే మాఘమాసము దశమి రోజు శనివారం రోజు మాకు దర్శనం బాగా అయ్యింది. టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి ఫోన్ అయితే మేము కౌంటర్లో ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. ఇక అమ్మవారి దర్శనము శివయ్య దర్శనము ఇద్దరి దర్శనాలు కూడా చక్కగా జరిగాయి. చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. ఇక తర్వాత వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక గణపయ్యని అందరినీ కూడా దండం పెట్టుకున్నాము. ఎండ అయితే అండి అప్పుడే బిగిన్ అయిపోయింది. మేము వెళ్ళింది కూడా ఆఫ్టర్నూన్ ఏమో, అప్పటికే ఎండ అయితే బిగిన్ అయ్యిందండి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక మార్చి ఏప్రిల్ ఇంకా ఆ టైంలో ఇంకా ఎలా ఉంటుందో మరి. విజయవాడ అంటేనే ఎండలు కదా. అందుకే చల్లగా సమ్ డ్రింక్స్ తాగేసి ఇక దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా. ఆ తృప్తితో ఇంకా మళ్ళీ కింద ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయింది. ఇక మా ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని అక్కడ కూడా దీపాలు వెలిగించుకొని ఇక ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇంటికి రిటర్న్ అయ్యేలోగా మా కౌశి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు. కౌశి స్కూల్లో అయితే సైన్స్ ఫేర్ జరగబోతుంది. అందుకే ఇక వాళ్ళ ఫ్రెండ్ తను అయితే కలిసి సైన్స్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం అనుకున్నారట. ఇక ఆ ప్రాజెక్ట్ గురించి ఇక వాళ్ళ ఫ్రెండ్ గగన్ ఇక తను కూడా మా ఇంటి దగ్గరే లేండి. ఇక ఆ బాబు వచ్చి ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకున్నారు ఏం చేద్దామా అనేసి. ఇక తర్వాత మేమైతే వాళ్ళ కోసం టిఫిన్ తీసుకొచ్చాము. వాళ్ళిద్దరు కూడా టిఫిన్ చేసి ఇద్దరు కాసేపు సరదాగా ఇంట్లో ఆడుకొని తర్వాత బయట కూడా కాసేపు క్రికెట్ ఆడుకున్న తర్వాత ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంటికి రిటర్న్ అయ్యాడు. అలా మా మరిది వాళ్ళ గృహప్రవేశంలో మా 5 ఫ్యామిలీస్ కూడా చక్కగా హ్యాపీగా మాట్లాడుకుంటూ మంచి టైం స్పెండ్ చేశాము. అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. ఇక మా కౌశి గాడి ఫ్రెండ్తో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.